in the great city named Ayodhya. O divine Agni, accept this offering. Here, my queens. Few days, a great auspicious event happens in Ayodhya. Sri Rama is born. Along with him, ఆ రోజు అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. దేవతను కూడా ఆశీర్వదించారు. ఇది సాధారణ జననం కాదు. Welcome, noble kings, to this sacred Swayamvar. He arranged a Swamyavaram for his daughter Sita Devi. But this is no ordinary test. మిథిల ప్రజలారా, ఈ స్వయంవరం సీత కొరకు. ఈ ధనుస్సును ఎవరు ఖండిస్తే వారికే రాజపుత్రి సీత. The time has come to lift the divine bow of Shiva. Let the valiant try their strength. Only the worthy may succeed. జాముడి మెడలో వరమాల వేసింది. శ్రీరామి తమ్మ తల్లి, నీకోసం నీ పరిజనగం చేసుకుంది. అయోధ్యలో ఆనందం నిండిన రోజు రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓం శ్రీ రామచంద్రాయ నమః. కానీ ఒక నిర్ణయం అన్నీ మార్చేసింది. కైకేయి తనకిచ్చిన వరాలు గుర్తు చేసింది. నా కుమారుడు భరతుడుకు పట్టాభిషేకం జరగాలి. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి. ఈ మాటలు విన్న దశరథ మహారాజు హృదయం విరిగిపోయింది. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు ఒక్క మాట కూడా అడగలేదు. రామా, తండ్రి మాటే నా ధర్మం. తండ్రి మాటే నా ధర్మమని చెప్పి వనవాసానికి సిద్ధమయ్యాడు. అయోధ్య ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలోకి అడవిటాడతారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఒక రాజు బిరబాయితన. ఇది కేవలం వనవాసం కాదు, ఇది ధర్మానికి చేసిన త్యాగం. సీత, అడవిలో మన జీవితం శాంతితో కూడుకున్నది. అవును రామా, ప్రకృతి మధ్య మనం సంతోషంగా ఉండండి. అన్నా, నేను కాపలాగా ఉంటాను. నీ విధి మాకు భద్రతనిస్తుంది. ఎవరీ అందగాడు నాకోసమే వచ్చాడా? ఇవి తీసుకో, ఇది అవసరమైన శిక్ష. శూర్పణఖ. అడవిలో రాముడిని చూసి ఆమె మనసు మార్చుకుంది. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు రావణు దత్తగితాను. లక్ష్మణ, నన్ను పెళ్లి చేసుకుంటాను. అతను కూడా తిరస్కరించాడు. నా అందాన్ని చూసి భయపడ్డావా లక్ష్మణ? శూర్పణఖ, ఏమి జరిగింది? మేము ఉన్నాము. రాక్షసుల సైన్యం వచ్చి రాముడిపై భోగులని ఎత్తున్నారు. ఇది నా అన్నా, రాక్షసులు మన మీద దాడి చేస్తున్నారు. వారు ఓడిపోయారు. నా ప్రియమైన సీతకి వెళ్దాం. అన్నా, నాకు అవమానం జరిగింది. ఏమిటి నీకు అవమానం? నా కత్తి ఇప్పుడే బయటకు వస్తుంది. భటులారా, నా చెల్లిని అవమానించిన వాడిని పట్టి బంధించి తీసుకురండి. భయపడకు చెల్లి, నేనున్నా నీకు అవమానించి ఆ అవమానం. భయపడకు చెల్లి, నేనున్నా నీకు అవమానించి ఆ అవమానం నాదిప్పుడే వెళ్ళి వాడిని. నీవు ఇక్కడ ఉండాలి. దయచేసి నన్ను విడుదల చేయండి. ఆమెను క్షమించండి మహారాజా. సీతాదేవి, ఇంకా అందంగా ఉన్నావేంటి సామి అక్కడికి?
స్వామి, ఇక్కడ చూడండి, బంగారు జింక. ఎంత అరణ్యంలో ఈ బంగారు జింక ఇక్కడికి వచ్చిందంటే సంతోషంగా ఉంది. స్వామి, నాకు ఆ బంగారు జింక కావాలి. లక్ష్మణ, నువ్వు వదినవి చూసుకో, నేను వెళ్ళి జింకను లక్ష్మణ, రక్షించు! లక్ష్మణ, మీ అన్నగారు ఇప్పటి వరకు రాలేదు. నువ్వు వెళ్ళి మీ అన్నం తీసుకుని రాపో. పదినగారు అక్కుకుచి అవధ జరగదు. నా ప్రియమైన, నా కర్తవ్యం పిలుస్తోంది. నా నిర్ణయం తీసుకున్నాను. అయితే జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఈ గీతను దాటి ఈ పక్కకు రాకండి. నేను అన్నను పీల్చుకొని వస్తా. ఆ జింక సీతమ్మ ఒక్కటే ఉంది, వెళ్ళి తీసుకురమ్మని చెప్తా. భగవతి బిచ్చందేహి. చాలా ఆకలిగా ఉంది, లోపల నుండి పలహారం తీసుకొనిరా. సీతమ్మ పలహారం ఇంటి ముందున్న గీత దాటకుండా వేయడానికి రా. క్షమించు రామా. జాగ్రత్తగా ఉండండి. ఈ లంకలో నా ప్రజలు అసురుల ఆనందాలతో సంతోషముతో దేవుళ్లపై దండెడం